సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త వలస పక్షి వచ్చింది. ఆమె చిలక పలుకులు కూడా పలుకుతున్నారు. ఆమె ఎవరో కాదు, తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పేరుతోటి పార్టీని నడిపి ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ నేతగా మారి ఆశ్చర్యంగా ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్గా నియమితులైన వైఎస్ షర్మిల గారు. ఆమెని ఎందుకు వలస పక్షి అని అనాల్సి వస్తుందంటే, అది కూడా 100 రోజుల వలస పక్షి అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఈ 100 రోజుల్లో జరగబోయే ఎలక్షన్ కోసమే కాంగ్రెస్ పార్టీ ఆమెను ప్రత్యేకించి తీసుకొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇదంతా కూడా తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి ఆడుతున్న కుట్ర లేకపోతే డ్రామా. ఆ డ్రామాలో ఆమె ఒక పాత్రధారిణి లేదా ఒక పావు అని మాత్రమే చెప్పే పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాజకీయాలు చేసే వాళ్ళలో ముఖ్య నాయకులు ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా ఒక రకంగా వలస పక్షుల కిందే లెక్క. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో తన నివాసంలో స్థిర నివాసంలో ఉంటారు. అప్పుడప్పుడు ఉండవల్లిలోని తన ఇంటికి వచ్చి రాజకీయాలు చేస్తుంటారు. సరే, టూర్లకు వెళ్తుంటారు. పవన్ కళ్యాణ్ గారికి అయితే మరి సొంత ఇల్లు ఉందో లేదో తెలియదు, కానీ అక్కడైతే సొంత ఇల్లు లేదు వీళ్ళిద్దరికి కూడా. చంద్రబాబు గారికి లేదు, పవన్ కళ్యాణ్ గారికి లేదు, లోకేష్ గారికి లేదు. వీళ్ళందరూ అక్కడ అది తీసుకుని టెంపరీగా ఉండటం, మళ్ళీ వెనక్కి వచ్చేయటం, హైదరాబాద్లోనే ఉండటం. పవన్ కళ్యాణ్ గారు అయితే షూటింగ్లు వీటికి ఎక్కువ కాలం ఇక్కడే ఉండి అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి రాజకీయాలు చేస్తుంటారు. సరే, ఈ 100 రోజుల్లో ఎలక్షన్ జరగబోతుంది కాబట్టి ఎక్కువ రోజులు అక్కడ గడిపితే గడపవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అక్కడ ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి కూడా ఎక్కువ కాలం అక్కడే ఉంటున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అయితే దాదాపు సంవత్సరంలో 1 రోజు 2 రోజులు తప్ప ఇంకెప్పుడు హైదరాబాద్ వచ్చిన సందర్భం లేదు. వచ్చినా రాత్రికి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవటం ఎప్పుడన్నా రేర్గా, అది కూడా 1 రోజు 6 రోజు. సో కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వలస పక్షులు కావాలా, లేక నాన్ లోకల్స్ అని జగన్ గారు అన్నట్టుగా నాన్ లోకల్స్ని ఎన్నుకుంటారా, లోకల్గా అక్కడ స్థిరపడి ఉండి అక్కడ ప్రజలతో మమేకమైపోయిన జగన్ గారిని ఎన్నుకుంటారా అన్నది తేల్చుకోవాలి. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన వలస పక్షి షర్మిల గారు. ఆమె అయితే మరీ విచిత్రం. సడన్ ఇప్పుడు ఇంకా అద్దెకి ఇల్లు తీసుకున్నారో కూడా లేదు తెలియదు విజయవాడ ప్రాంతంలో. సో ఆవిడ వచ్చి తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు ఏమిటి, తెలంగాణలోనే పుట్టి పెరిగి ఇక్కడే ఉంటాను నేను, మా అత్తగారి ఇల్లు ఇదే, నేను ఈ తెలంగాణ కోడలు అని చెప్పి సొంతంగా పార్టీ పెట్టి పాదయాత్రలు చేసి ఇన్ని చేసి చివరికి ఆవిడ వైఫల్యం చెందారు. రాజకీయాల్లో సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఒక పట్టుదల అనేది ఉండాలి. కానీ ఆవిడ ఆ పట్టుదల లేకుండా చివరికి తన పార్టీని ఏ పార్టీ మీద అయితే ఉమ్మేయాలని ఆమె వ్యాఖ్యానించారో అదే పార్టీలో ఆమె చేరిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఛార్జ్షీట్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ అని గతంలో చీల్చి చెండాడిన షర్మిల గారు ఇప్పుడు పరిస్థితి ఏం మారలేదు. మారకపోయినా అక్కడికి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా చిత్రం ఏంటంటే, కేవీపీ రామచంద్రరావు లేదా కేంద్ర మంత్రులుగా పనిచేసిన పల్లవరాజు, చింతామోహన్, ఇలా కొంతమంది కాంగ్రెస్తో అనుబంధంగా ఉండి బోల్డ్ పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళందరిలో ఎవరికి బాధ్యత అప్పచెప్పకుండా షర్మిలకు అప్పచెప్పడం ద్వారా ఇప్పుడు తెలుగుదేశంకి ఏదో రకంగా ఉపయోగపడాలనే ఆలోచన ఉన్నట్లుగా కనపడుతుంది. ఎప్పుడైతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూకి షర్మిల గారు వెళ్ళారో అప్పుడే అర్థమైపోయింది ఇదంతా చంద్రబాబు గారు ఆడిస్తున్న డ్రామా. ఆ డ్రామాలో ఆవిడ ఒక పాత్రధారిగా మారిపోయింది. రాధాకృష్ణ రాజకీయ ట్రాప్లోకి ఆమె కానీ ఆమె భర్త కానీ వెళ్ళారు. సో దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ సహజంగానే చంద్రబాబు నాయుడు గారని అంతా అనుకునే పరిస్థితి. ఇప్పుడు ఆవిడ అక్కడికి వెళ్ళి జగన్ గారి మీద చేస్తున్న విమర్శలు, అప్పుడప్పుడు చంద్రబాబు గారిని కూడా అనకపోతే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో అన్నట్లుగా ఆవిడ చంద్రబాబుని విమర్శించిన, కానీ తన అన్ననే అయినటువంటి జగన్ గారి మీద మాత్రం కొంచెం ఎక్కువ విమర్శలు చేయడానికి ఆవిడ తాపత్రయపడినట్లుగా అనిపిస్తుంది. అవన్నీ కూడా ఆ విమర్శలు కూడా ఎక్కువగా తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న విమర్శలనే మనం విన్నాం. ఆవిడ దాన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటి, తెలంగాణలో కాంగ్రెస్కి తెలుగుదేశం పరోక్షంగా సపోర్ట్ చేస్తే
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి కాంగ్రెస్ పరోక్షంగా సపోర్ట్ చేయడానికే ఈ డ్రామా అంతా ఆడుతున్నారేమో. అసలు రుద్రరాజు గారిని, గిడుగు రుద్రరాజుని పిసిసి అధ్యక్షుడిగా పెట్టినప్పుడే అనుమానం వచ్చింది. ఏమిటి ఈయన అంత ఇది ఉన్నటువంటి వ్యక్తి కాదు కదా, ఈయన ఎందుకు పెట్టారా అని. కేవీపీ సొంత మనిషి కాబట్టి పెట్టారేమోలే అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమయ్యేది ఏంటంటే ఇదంతా డ్రామా. షర్మిల గారిని తీసుకురావడానికి రంగప్రవేశం అక్కడ తీసుకురావచ్చే ముందు తాత్కాలికంగా ఆయన అక్కడ పెట్టారని అర్థమవుతుంది. ఇక షర్మిల గారు తన మాటల్లో విషయ పరిజ్ఞానం లేకుండా ఎక్కువగా అజ్ఞానంతో మాట్లాడినట్లు అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అనేక విషయాలు ఎవరో రాసిస్తే చెప్పినట్లుంది తప్ప ఆవిడకి సొంతంగా నేర్చుకుని స్పష్టతతోటి మాట్లాడినట్లుగా కనిపించదు. సో ఈ 100 రోజుల వలస పక్షి వల్ల 100 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆవిడని అక్కడ ఉంచుతుందా, లేక మళ్ళీ తెలంగాణకు పంపిస్తుందో, లేదా ఆవిడకే ఈ రాజకీయాలు నేను ఎక్కడ చేయగలుగుతానని మళ్ళీ వెనక్కి వచ్చేస్తారో చూడాలి. అందువల్ల 100 రోజులు వలస పక్షి అయినటువంటి వైఎస్ షర్మిల గారు సాధ్యమైనంత వరకు స్వతంత్రంగా ఆలోచించి రాజకీయాలు చేస్తే మంచిది, లేకపోతే ఆవిడకే అప్రతిష్ట అని చెప్పాలి.